నేను ఒక చిన్న స్వీట్ చేయబోతున్నాను. చిటికలో తయారయ్యే స్వీటు, ఎక్కువ టైం పట్టదు. ఇది గోధుమ పిండితో తయారు చేస్తారు. ఇది 1/2 kg గోధుమ పిండి, ఇది డ్రై ఫ్రూట్స్, ఇది ఎండు కొబ్బరి, ఇది 1/2 kg చక్కెర, ఇది ఇలాయచీ తీసుకున్నాను. ఇందులో పాలు కూడా పోస్తాను. చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు చూపిస్తాను. ముందుగా గోధుమ పిండిని జల్లెడ పట్టుకోవాలి. ఇందులో కొంచెముగా చక్కెర వేసుకోవాలి. వేసుకొని వాటర్తో దీన్ని కలపాలి. మంచిగా కలుపుకొని దీనిని 5 నిమిషాల పాటుగా పక్కకు ఉంచాలి. ఇప్పుడు నేను గోధుమ పిండిని మంచిగా తడుపుకున్నాను. అందులో నెయ్యి వేస్తాను. ఒక 50 grams, ఒక 5-6 కాజు, బాదాం, కిస్మిస్, ఎండు కొబ్బరి 50 grams, చక్కెర 1 కప్పు, యాలకులు ఒక తగినంత వేసుకోవాలి. కాగపెట్టుకోవాలి, ఎందుకంటే చల్లారాలి కదా. ఇది చెప్పండి. హాఫ్ లీటర్ తీసుకోవాలి పాలు. ఇందులో చిక్కగా ఉండి ఎక్కువ పాలు ఉంటే బాగా చాలా టేస్ట్గా వస్తుందండి, రుచిగా ఉంటుంది. పిండి మంచిగా తడిసిపోయిందండి, చాలా స్మూత్గా అయిపోయింది. ఇలా చేసి పెట్టుకుంటే తొందరగా ఈజీగా అవుతుంది. మనము పిండిని ఇలా తీసుకొని దీనిని చపాతీలాగా చేసుకోవాలి ముందుగా. ఇప్పుడు నేను చేస్తానండి, చూడండి. చపాతీ చేసుకోవాలండి. ఫస్ట్ దీన్ని ఎలా కట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇలా చిన్నగా పీసెస్ లాగా మళ్ళీ చేసుకోవాలి ముందుగా. ఇది కట్ చేసే విధానం చూపిస్తానండి నేను. ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. అయిపోయిందండి. ఇది జాయింట్ కాకుండా కొంచెము పిండి ఇలా చల్లుకోవాలి. పెట్టుకున్న తర్వాత కొంచెం వేడైనాక నెయ్యి పోసుకోవాలి. కూడా తక్కువ కూడా వేసుకోవచ్చు, ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి. తిని గోరువెచ్చగా వేపుకోవాలండి. స్టవ్ చిన్నగా ఆఫ్ చేసుకొని దీనికి తగినంత వాటర్ పోసుకోవాలి. ఒక 3 గ్లాసులు పోసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా ఎసరు వచ్చాక ఇట్లా బోలో తర్వాత ఇలా పిండిని కొంచెము కలుపుకొని ఇది అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని కలుపుతూ వేయాలి. కలుపుతూ ఇలా వేసుకోవాలి.
एक दिन एक दिन डबल रेट गिरा ఇలా చక్కెర యాడ్ చేసుకొని తగినంత रखिए शुक्ल जाकर है ఇప్పుడు ఇలా దీన్ని పాలు కాల్చి చల్లారినాక ఇందులో ఇలా పోసుకొని కలుపుకోవాలి. మిరియాలు పోగదా ఇప్పుడు టేస్ట్ చేద్దామండి, చూద్దాము ఎలా ఉందో. చాలా బాగుందండి, చాలా చాలా టేస్టీగా ఉందండి. మా రెసిపీ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుస్తానండి. బాయ్.